ఓకే ఫ్రెండ్స్, ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో ఈరోజు ఇంకొంచెం చూద్దాము, ఇంకొన్ని ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు సేమ్ నిన్న ఏదైతే కమింగ్ అప్ నెక్స్ట్ అనేది తీసుకున్నానో సేమ్ అదే తీసుకుంటున్నాను. టైం లైన్లోకి తీసుకొచ్చి పెట్టేశాను. ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత చూడండి నిన్నేం చేశాను, నేను ఇక్కడ ఉన్న టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని నేను టెక్స్ట్ చేంజ్ చేసి పెట్టేసుకున్నాను. లేదు, నాకు సపరేట్గా ఇంకొక టెక్స్ట్ కావాలి అనుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ నాకు ఇంకొక టెక్స్ట్ కావాలి. ఇక్కడ చూడండి న్యూ లేయర్ అని కనబడుతుంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్, వర్టికల్ టెక్స్ట్, రెక్టాంగిల్, ఎలిప్స్, ఫ్రమ్ ఫైల్ అంటే ఫొటోస్ కానీ లేదా ఇంకేమన్నా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రమ్ ఫైల్. ఎలిప్స్ అంటే తెలుసు కదా, సర్కిల్. రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్ వస్తుంది. వర్టికల్ టెక్స్ట్ అయితే వర్టికల్ టెక్స్ట్ వస్తుంది. నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ కూడా టెక్స్ట్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ విధంగా అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి దానికి సంబంధించి ఆప్షన్స్ వచ్చినాయి కదా. జస్ట్ ముందు ఎలైన్ అయితే చేయండి. ఓకే ఎలైన్ చేశారు. చేసిన తర్వాత దీనికి ఏవైతే ఎఫెక్ట్స్ అప్లై చేశానో అవి దీనికి కూడా కావాలి. అప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఎఫెక్ట్స్. వాటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని జస్ట్ కాపీ అనండి. దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి. ఓకే సేమ్ ఆల్ఫాగ్లో టర్న్ ఆఫ్ ఫర్ ఈజియర్ టెక్స్ట్ ఎడిటింగ్, తర్వాత మొజాయిక్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి ఈ మూడు దీనికి కూడా వచ్చేసినాయి. ఓకే ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకేనా, సిస్టమ్ కొంచెం స్లో, దానివల్ల మీకు అక్కడ అర్థం కాదు. ఓకే ఈ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది. చూడండి మీకు ఇక్కడ ఇందులోనూ కనపడుతుంది, అలాగే ఇందులోనూ కనపడుతుంది. ఓకే ఓకేనా, ఇక్కడ కనపడుతుంది కదా, చూడండి పైన కనపడుతుంది, కింద కూడా కనపడుతుంది. ఇప్పుడు నాకు ఈ తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్ అనే దానికి నేను ఇంకొక ఎఫెక్ట్ని కూడా అప్లై చేయాలనుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి లైట్ అని కొట్టాను, లైట్నింగ్ అని వచ్చింది. ఈ లైట్నింగ్ని డ్రాగ్ చేసి తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్ మీద పెట్టేశాను. ఓకే ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు మరి దీని అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, ఇక్కడ చూడండి ఎఫెక్ట్ కంట్రోల్స్లో లైట్నింగ్ అని వచ్చింది కదా, ఇక్కడ దాని దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు దీన్ని మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి పెట్టుకోండి. మోడిఫికేషన్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది చూడండి. ఓకే వచ్చేసింది కదా, అక్కడికి వచ్చింది. ఇది హారిజాంటల్గా జరిగింది, నాకు వర్టికల్గా కావాలి. చూడండి స్టార్టింగ్ టీ ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేసింది. అలాగే ఇప్పుడు ఇది కూడా ఎండింగ్, ఇక్కడ ఎండింగ్ ఉంది కదా, అది కూడా నాకు అక్కడికి రావాలి అనుకుందాం. ఓకే 662 ఎంటర్ వచ్చేసింది. అలాగే ఇది స్టార్టింగ్ 1060 ఉంది, ఎండింగ్ 1440కి ఎండ్ అయిపోయింది. కానీ నాకు ఇంకా పెరగాలి అనుకుందాం అనుకోండి, ఇక్కడ దాకా ఉన్నది కాస్త పెరిగిపోతుంది. ఇలా మనం ఒక ఎఫెక్ట్ని ఇందులో అప్లై చేసుకోవచ్చు అనమాట. సేమ్ మనం ఇక్కడ చేస్తున్నామో అది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, సీక్వెన్స్లో అప్లై చేస్తే సపరేట్ వీడియో అవుతుంది, ఇక్కడ అప్లై చేస్తే లేయర్ అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాను అనుకోండి, వీడియో 1 అని వస్తుంది,
వీడియో 2 అని వస్తుంది, లేదా ఆడియో 1 అని వస్తుంది, ఆడియో 2 అని వస్తుంది. ఓకే, ప్రతి దానికి సపరేట్ సీక్వెన్స్ లో టైమ్ లైన్స్ లో సపరేట్ వీడియోస్ వస్తాయి. ఓకే, ఇక్కడైతే సపరేట్ లేయర్స్ వచ్చి అవన్నీ కలిపి ఒకే వీడియోలో ఉంటాయి ఇక్కడ. ఓకే, గ్రూప్ గా. ఓకేనా, ఇలాంటివి క్రియేట్ చేసుకోవడానికి మనకి ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.